పూర్తి వివరాలు తెలుసుకోకుండా నోటికొచ్చినట్టు మాట్లాడకండి. నిజం చెప్పు నీలాంబరి. చెప్పు. ఆ ప్రచారం చేసింది నేనే ఆంటీ. పని మనిషి పార్వతి మీద ద్వేషంతో ఇలా చేశాను. అదొక్కటి చెప్తే సరిపోదు. ఆ ప్రోడక్ట్ వాడడం వల్ల ఎటువంటి నష్టం లేదని చెప్పు. నిజంగా అది వాడటం వల్ల ఏ ప్రాబ్లం రాదు. ఊరికే చెప్పడం కాదు, జిఏ హెర్బల్ బ్యూటీ ప్రోడక్ట్ నువ్వే కొని వాడుతున్నానని ప్రెస్ వాళ్ళ ముందే చెప్పాలి. జిఏ హెర్బల్ కంపెనీ పెట్టిన పార్వతి పని మనిషి కాదు అని మీతోనే చెప్పిస్తాను. నెల రోజుల్లో అమ్మగారు నన్ను మెచ్చుకునేటట్టు చేస్తాను. చూస్తా ఉండండి. నేనెందుకు కొనాలి? కొనాలి. ఈ ప్రోడక్ట్ నువ్వే తీసుకొని వాడుతున్నావు అని చెప్తేనే జనాలందరూ నమ్ముతారు. జీ5 లో పూర్తి ఎపిసోడ్ చూడండి. పార్వతి, శేఖర్ ఫోన్ చేశాడా? లేదు పెద్దబాబు గారు, చేస్తానులేండి. మీరెదురు చూస్తా ఉండకండి. లేదు పార్వతి, శేఖర్ చెప్పే మాట కోసం ఎదురు చూస్తున్నాను. నువ్వు బిజినెస్ లో సక్సెస్ అవుతావని నీళ్ళంబరికి తెలియాలి. పార్వతి, శేఖర్ అనుకుంటా, ఫోన్ ఇవ్వు. అవును, శేఖర్ అన్నే. హలో శేఖర్, ఏమైంది? ప్రోడక్ట్స్ ఎంతవరకు సేల్ అయ్యాయి? ఫస్ట్ డేనే 60% ప్రొడక్ట్స్ సేల్ అయిపోయినాయి సార్. వావ్, ఎక్సలెంట్ శేఖర్. మీ మాట తప్పలేదు సార్. ఎగ్జిక్యూటివ్స్ అందరూ ఒకే మాట మీద ఉన్నారు. గ్రేట్, గుడ్ న్యూస్ చెప్పావు శేఖర్. ప్రొడక్షన్ కంటిన్యూ చేస్తుండండి. అలాగే సార్. పార్వతి, ఇక మనకు తిరుగులేదు. జనాల్లో నమ్మకం పెరిగింది. మీరు తలుచుకుంటే కాందే ఉంటుంది పెద్దబాబు గారు. నన్ను గెలిపించడానికి మీరెంత కష్టపడుతున్నారు కల్లారా నన్ను చూస్తున్నాను. కానీ నా గెలుపుని మీరు చూడలేకున్నారు. నేను చూడకపోయినా పర్లేదు పార్వతి, అమ్మ చూడాలి. నువ్వు గెలిచావని మెచ్చుకోవాలి. ఆ రోజు వస్తుంది పెద్దబాబు గారు. ఆ రోజు మీ నోరు తీపిసేయాలా. అలాగని హనీ తీసుకొచ్చి ఇవ్వకూడదు. మరేం కావాలా? తీపంటే మీ దృష్టిలో ముద్దేనో? అంతకన్నా తీపి ఈ ప్రపంచంలో ఇంకేముంటుంది పార్వతి? ఆహా, అట్టాగా. సరే, పెడతానుండండి. ఏం చేసావు? ముద్దు పెట్టాను. ఇది ముద్దు కాదు. అరే ముద్దే పెద్దబాబు గారు. బుగ్గు మీద పెట్టమంటే చేతి మీద పెడతావా? చిన్న పిల్లలకు కూడా ఇలా ముద్దు ఇవ్వరనుకుంటా. పోనీ నేను మిమ్మల్ని సంటోడనుకున్నాను అనుకోండి. ఇలా చెప్పే మంచి అవకాశాన్ని మిస్ చేసావు పార్వతి. ఇప్పుడు మీ చేతి కొంగు కడుతున్నాను కదా. నన్నే కొంగు కట్టుకున్నావు. ముద్దు ముచ్చట ఏది లేదు. 20 రోజులు ఆగండి. ఆనాక తేనె సుక్కు కాదు, తేనె తొట్టే మీ నోటికి అందిస్తాను. అంటే ముద్దే ముద్దులా? ప్రచారం చేసింది నేనే ఆంటీ. పని మనిషి పార్వతి మీద ద్వేషంతో ఇలా చేశాను. నీలమా, నీలమా, ఇక్కడ చచ్చావా? ఓ సారీ సారీ, ఇక్కడున్నావా? ఏంటి అలా ఉన్నావు? ఓహో, పార్వతికి క్షమాపణలు చెప్పాల్సి వచ్చిందని ఫీల్ అవుతున్నావా? అలాంటివి మనసులో పెట్టుకుంటే ఆరోగ్యం పాడవుతుంది. పైగా నువ్వు భోజనం కూడా చేయలేదు. రా తిందు గాని. నువ్వు తినేసే ఆంటీ వెళ్ళి. నేను శుభ్రంగా తినేసొచ్చాను. చేయి కడుకునేటప్పుడు నువ్వు గుర్తొచ్చావు. నాకు విందు భోజనం కావాలంటీ. అలాగైతే ఎవరి ఫంక్షన్ కైనా వెళ్లాల్సిందే.
ఆ పార్వతి ఓడిపోయాక మనం గ్రాండ్ గా చేసుకునే పార్టీలో సుష్టిగా తింటానంటీ. అఖిలక్క కొట్టిన దెబ్బకు మెదడు అటు ఇటు షిఫ్ట్ అయిందా ఏంటి? అదెప్పుడు ఓడిపోవాలి? ఓడిపోతుంది. నా ప్లాన్ లో నేనున్నాను. ఇది కూడా నాకు చెప్పకుండా చేశారంటే మాడిపోయిన ఉప్మాలా ఉంటుంది. అదేంటో నాకు చెప్పు నీలమ్మ, టిప్స్ ఇస్తాను. చెప్పనాంటీ, నువ్వే చూస్తావుగా. నువ్వు చూడమంటావు, నేను దాని పతనాన్ని చూడాలని కనురెప్పలు వాల్చకుండా చూస్తానేమో. నీ దవడ పగులుతుంది. నీ పక్కనుంటే నాకు 2 వడ్డిస్తారేమోనని భయంగానూ ఉంటుంది. అందుకే నీ ప్లాన్ ఏంటో చెప్పి అడవమంటున్నాను. చెప్పను కాని అది అమలైతే పార్వతి బ్రతుకు ఛిద్రమవుతుందని మాత్రం చెప్పగలను. దాని చరిత్ర అందరూ టీవీల్లో చూసి గాడ్రించి ఉమ్మేలా చేస్తాను. నీ మాటలు వింటుంటే పెద్ద ప్లానే వేసినట్టున్నావు. కానీ తేడా కొడితే టీవీల్లో మనమే ఉంటామేమో. హ. చంద్రముఖి వల్ల నా నిజస్వరూపం తెలిసిపోయే రోజు దగ్గర పడిందని అర్థమైందాంటీ. అందుకే ఆ పార్వతి బతికుంటే పెద్ద కూడలయ్యే ఛాన్స్ ఎక్కువ ఉందని అది పతిత అనే ముద్ర వెయ్యబోతున్నాను. నోర్ముయ్ నీలమ్మా, అది మట్టిలో మాణిక్యం. నువ్వు బురద వేస్తే దాని వాల్యూ మారిపోదు. నీ ప్లాన్ వర్కౌట్ అవదే. అది ఆణిముత్యమని అందరికీ తెలుసా ఆంటీ? కాని దానిమీద ఆ ముద్ర పడకపోయినా ఆ ప్రచారం వల్ల ఆంటీ ఇక ఈ జన్మలో కూడా దాన్ని ఇంటి గడప తొక్కనివ్వదు. నెగటివ్ పబ్లిసిటీతో జీవితాలతో ఆడుకుంటున్నావా? అది పతివ్రత అని ప్రూవ్ చేసుకోవాలనుకున్నా ఇంకో రకంగా అర్థం చేసుకుంటారు. అప్పుడది సిగ్గుతో చచ్చిపోతుంది. నీలమ్మా, నువ్వింత చండాలంగా ఆలోచిస్తావనుకోలేదు. సాటి ఆడదాని మానాన్ని కాపాడాలి గాని ఇలా బజార్కిచ్చే ప్రయత్నం చేయొద్దు. నువ్వు దాన్ని చంపేయాలనుకుంటే చంపేది, కానీ ఇలాంటి ప్రచారాలు మానుకోవే. నీళ్ళు దాని మీద జాలి పడతావేంటాంటీ? ఈ నీలాంబరికి అలాంటి సెంటిమెంట్స్ ఏవి ఉండవు. నేను గెలవడానికి ఏవైనా చేస్తాను. ఆవేశపడిపోయి ఈ విషయం ఎవరికైనా చెప్పాలని చూస్తే ఆ ప్రచారం నీ మీదికి మల్లుతుంది. అసలే గౌరీ అంకుల్ కూడా ఇంట్లో లేరు. ఇండియాలోనే లేదు. నీతో పెట్టుకుంటే నన్ను కూడా అడ్డంగా బుక్ చేసేలా ఉన్నావే. చెప్పాను కదా, నాకు ఎవ్వరి మీద జాలి దయ ఉండవని. నా దృష్టిలో అందరూ ఒక్కటే. సమానంగానే సర్వనాశనం చేస్తాను. ఏంజెల్, ఎందుకు అలా డల్ గా ఉన్నావు? కొంపు తీసి టాబ్లెట్ వేసుకోవడం చూసిందా ఏంటి? బంగారం, నువ్వు ఇలా ఉంటే నాకు భయం వేస్తుంది. ఏమైందో చెప్పమ్మా. ఏం లేదు మహి, నీలాంబర్ వాళ్ళు పార్వతి మీద కక్ష కట్టి మళ్ళీ ఏం చేస్తారోనని భయంగా ఉంది. ఓహ్, నువ్వు ఆ విషయం గురించి ఆలోచిస్తున్నావా? కూల్ బేబీ, వాళ్ళేం చేయలేరు. లక్ష్మణుల్లా నేను, ఊర్మిల్లా నువ్వు ఉండగా వదిన్ని బ్రోని వాళ్ళేం చేయలేరు. ఆ విషయం వాళ్ళకు కూడా తెలుసు. మహి, ఒక్కో జీవితం ఒక్కోలా ఉంటుంది కదా. మనం ఇంట్లో ఉన్న పిల్లలు లేరు. పార్వతి వాళ్ళు బయటికి వెళ్ళినా సంతోషంగా కలిసి ఉండలేరు. మళ్ళీ పిల్లల టాపిక్ ఎందుకు బంగారం? ఏ టైంలో పిల్లలు వచ్చి సందడి చేయాలో అప్పుడు వచ్చి సందడి చేస్తారు. మనం రమ్మంటే రావడానికి వాళ్ళేమన్నా పనివాళ్ళ, పసివాళ్ళు. అలా కొంటిగా చూడకుండా హగ్ చేసుకోవచ్చు కదా. ఐ లవ్ యు మహి. నీ ప్రేమ నా మీద ఎప్పుడు ఇలాగే ఉండాలి, ఇలాగే ఉండాలి. ప్రేమ మాత్రమే ఉంటుంది బంగారం, కానీ మన ప్రేమకు ప్రతిరూపంగా పిల్లలు మాత్రం ఉండరు. ఏం మాట్లాడవేంటి? ఏం చెప్పనాయిష్, నువ్వు చెప్తుంటే అలా వినాలనిపిస్తుంది. బంగారం బంగారం, వెయిట్ వెయిట్ వెయిట్. ఏమైంది? చిక్కుపడింది, ఎలా తీయాలి? ఏం పర్లేదు, అలాగే ఉండని. నువ్వు నాకెంత దగ్గరగా ఉంటే అంత బాగుంటుంది. మరి దీన్ని ఎలా తీయాలి? ఎలా చిక్కుపడిందో అలాగే విడదీసుకోనివ్వు. ఇంత దగ్గరగా ఉంటే నాకేదో అయ్యేలా ఉంది. ఒరే పిల్లలు, మీ మమ్మీ ఏదో మాస్టర్ ప్లాన్ వేసింది. కళ్ళు మూసుకోండి రే, మూసుకోండి.
ఇదేదో మెరిపించినట్టు కానొస్తున్నది. దొరికింది పెద్దబాబు గారు, దొరికిందా? దొరికింది. పెద్దబాబు గారు, అమ్మ కూర్చు ఏడు పడిపోయిందో అనుకున్నాను. అమ్మ గుర్తుని మనం విడిచిపో పార్వతి. ఇటువు, నేను చూక పెడతాను. ఫోన్ చూడు పార్వతి. శేఖరా? కాదు పెద్దబాబు గారు, ఎవరో. మాట్లాడు. హలో మేడం, మా బ్యూటీ పార్లర్ కి మీ ప్రొడక్ట్స్ కావాలి. అత్తకి పంపిస్తాం. కాస్త త్వరగా పంపండి మేడం. మీ అడ్రస్ చెప్పండి. అత్తకి పార్వతి ప్రొడక్ట్స్ వాడితేనైనా అక్క కొట్టే దెబ్బలకు తప్పిన కడ తిరిగొస్తుంది. ఈ ఫోన్ ఒకటి ఏదో గోల. నీలమ్మా, ఫోన్ ఎవరో చూడంటీ. హలో, నేను చింతామణిని మాట్లాడుతున్నాను. మరకతమణిలా బిల్డప్ ఏంటి? ఏంటో చెప్పు. నీలాంబరి గారున్నారా? మ్యాటర్ చెప్పు. తను వాష్రూమ్ లో ఉంది. పని అయిపోతుంది, పేమెంట్ రెడీగా ఉంచమని చెప్పండి. హలో 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 కట్ చేసింది. ఎవరాంటీ? ఎవరు చింతామణట. పని అయింది, డబ్బులు రెడీ చేసి ఉంచండి అని చెప్పి కట్ చేసింది. నేను మాట్లాడుతుంటే గౌరవమే లేదు. వావ్, సూపర్ ఆంటీ. నాకు గౌరవం ఇవ్వట్లేదంటే సంబరపడుతున్నావండి నీళ్ళు. దానికి కాదంటీ, పనైపోతుందని చెప్పింది కదా. ఏంటా పని? అదే ఆంటీ, పార్వతిని బజారు మనిషిని చేసే ప్లాన్ ని వర్కౌట్ చేశాను. మళ్ళీ ఈ గొడవలేంటే? నన్ను ఈ రొంపులోకి దిప్పుకో. భయం వేస్తుందే నీళ్ళు. ఇలాంటి పనులు చేస్తే ప్రాబ్లం కన్నా పాపమే ఎక్కువ. నరకంలో కూడా మనల్ని వదిలిపెట్టరు. దాని మీద ముద్ర పడుతుంది అంతే. నన్ను ఇన్వాల్వ్ చేయకు తల్లి. నన్ను వదిలే. ఆంటీ, ఏ ఆంటీ, ఆంటీ, ఆంటీ ఆగు. నేను రాను. నా మాట వినండి. చిన్నబాబు, బంగారం, నువ్వు అన్నది నిజమే. వదిన మీద మళ్ళీ కుట్ర రెడీ చేశారు. నాకేం తెలియదు చిన్నబాబు, నన్ను వదిలే. మీ ప్లాన్ ఏంటో చెప్తే వదిలేస్తాను. ఒట్టు చిన్నబాబు, నాకేం తెలీదు. చెప్పకపోతే నిన్న షూట్ చేసిన వీడియో రిలీజ్ చేద్దాం మహి. ఆ, ఏంటా వీడియో? అదే ఆంటీ, నిన్న నీలంబరి సూసైడ్ డ్రామా ఒకటి చెప్పింది కదా, ఆ వీడియో ఆంటీకి చూపిస్తాను. ఏంటి బ్లాక్మెయిల్ చేస్తున్నారా? 3 వారాల టైం ఉంది. రక్తం మార్చుకునేలోపు నీకు తండేస్తారు. అనవసరంగా బ్లేమ్ చేయకండి. మొబైల్ చూస్తే ఏం పనులు చేస్తున్నారో తెలిసిపోతుంది మహి. కావాలంటే చెక్ చేసుకోండి. ఏమీ లేదని తెలితే అప్పుడేం చేస్తారు చూసుకోండి. నేను చంద్రముఖి కవలనమని నిరూపించాలని చూస్తే నష్టపోయేది మీరే. అది ఇక్కడికొచ్చి నన్ను బెదిరించిపోతే బతుకుతుందనుకుంటున్నారా? చంపేస్తారా? నేను చంపను. అభాండాలు వేసినా అదే చచ్చిపోతుంది అని చెప్తున్నాను. నా జోలికొస్తే నాశనం అయిపోతారు. బంగారం, పార్వతీకి ఫోన్ చేయి. చంద్రముఖి కూడా క్షేమంగా ఉందంటేనే వీళ్ళు బ్రతుకుంటారు. లేదంటే గడప దాటేది వీళ్ళ శవాలే. పదైష్. నీలమ్మా, ఇదేంటి ఇలా వార్నింగ్ ఇచ్చారు? నువ్వు కంగారు పడిపోయి నోరు జారకాంటీ. ఏం చెయ్యాలో నేను చూసుకుంటాను, చేస్తాను. ఎక్కడున్నావే బాబు? ఇక్కడే ఉన్నాను. అమ్మయ్యా, చీప్రాటి పని వాళ్ళందరినీ పిలిపించి నాన్ వెజ్ లో 4 రకాలు, వెజ్ లో ఒక 10 రకాలు, నీకు పులావ్ అంటే ఇష్టం కదా, అది కూడా చేయిద్దామా? నాకు ఇష్టమైన లిస్ట్ చెప్తే నోరెళ్ళబెడతావు గాని కొంగు ఇలా నడుములో దోపుకో. 2 రకాలైనా చేద్దాం. మనం చేయడం ఏంటంటే పనోళ్ళని పిలుద్దాం. ఏంటి జోకా? ఈ ఇంట్లో పనోళ్ళం మనమే కదా. బా, ఈ పూటకి పనులనే పిలిపిద్దామంటే మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు, మళ్ళీ జాజి అల్లుకున్న రోజు, జాబిలంటే ఈ చిన్నదాన్ని ఏదో కావాలని, ఆపవే, చిన్నబాబు వాళ్ళు వచ్చారు. అడగాలని. వస్తే రాని ఆంటీ, వాళ్ళకేం కావాలో అడుగు, చేయిద్దాం. హలో 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 హలో, కొంచెం కంట్రోల్లో ఉంటే మంచిది. మరీ అంత ఉత్సాహం పనికిరాదు పాప. నేను ఇంత ఉల్లాసంగా ఇంత ఉత్సాహంగా ఎందుకున్నానా అని మీ బాధ. పాపం
చంద్రముఖి మీ జీవితాల్లో మార్పు తెస్తుందని కలలు కన్నారు కదా, అవి కలలుగానే మిగిలిపోతాయని తెలుసుకోండి. హలో, ఏంటి అలా చూస్తున్నారు? ఏమైందో ఏంటో అనా? నేను అనుకున్నదే అవుతుంది మాహి. పార్వతికి సపోర్ట్ చేసినన్ని రోజులు చేశారు, ఇప్పుడు గతమంతా మర్చిపోండి. దేవా మళ్ళీ ఇంటికొస్తాడు, కలిసి కాపురం కూడా చేసుకుంటాం. మెరుపు కలలా? నువ్వు అనుకున్నది ఏది జరగదు. నా తోడికోడలు పార్వతి నిన్ను మెడబట్టి గెంటేయడం ఖాయం. హ, నువ్వు నన్ను గెంటేస్తావా? నీకంత సీనే లేదు. ఎందుకు లేదు? నువ్వు వాడే డ్రామాలు, వేసే వేషాలు బయటపడ్డాక నువ్వెక్కడుంటావు? హ, ఆ టైం వస్తే నేను కాదు, మీరు బయట ఉంటారు. నేను మీ ఇద్దరిని బయటికి గెంటేస్తాను. ఆంటీ, ఆంటీ అది నా కొడుకుని కోడల్ని ఇంట్లో నుంచి గెంటేస్తానంటావా? ప్రాణం తీస్తానేమనుకుంటున్నావు? ఆంటీ, వీళ్ళిద్దరు పార్వతి కోసం నన్ను టార్చర్ పెడితే తప్పులేదు, కానీ నేను ఒక్క మాట అంటే మీరు నా మీద చేసుకుంటారా? నువ్వు చేసే పనుల వల్ల నీకు దెబ్బలు పడుతున్నాయి నీలాంబరి. ఎదురు దెబ్బలు తగిలాక బుద్ధి మార్చుకోవాలి. డాడ్, భాబీ మళ్ళీ పార్వతి మీద కుట్ర ప్లాన్ చేసింది. అదేంటని అడిగితే ఎలా బిహేవ్ చేస్తుంది? కుట్ర చేయడం ఏంటి మహి? అది వీళ్ళకి అలవాటే కదా డాడ్. పార్వతి మీద అటాక్ చేస్తే బ్రో ఊరుకోడు, అడ్డుపడితే బ్రోకి ఏదైనా జరగచ్చు. రా పార్వతి, నీ కంపెనీ పని మీద వస్తున్నావు అనుకుంటున్నావు, నా కంపెనీకి వస్తున్నావని నీకు తెలీదు. నమస్కారం అండి. నమస్కారం పార్వతి, మీకోసమే ఎదురు చూస్తున్నాం. ఇంత చిన్న వయసులో ఎంతో కష్టపడుతూ మాలాంటి వాళ్లకు ఆదర్శంగా ఉన్నారు. నాదేం లేదండి, అంతా నా భర్త చూసుకుంటాడు. ఆయన ఎట్టా చెప్తే అట్టా నడుచుకుంటానంతే. బుద్ధిగా నడుచుకునే ఆడవాళ్ళంటే నాకు చాలా ఇష్టం. మా ప్రొడక్ట్స్ వాడి చూడండి. లోపలికి రా పార్వతి, ఎన్ని కావాలంటే అన్ని తీసుకుంటాం. నువ్వు టిప్స్ చెప్తే మా బ్యూటీషియన్స్ కు బాగా ఉపయోగపడతాయి. రా. పదండి. రండి. కూర్చోండి. ఇది మొహానికి మసాజ్ చేసుకునే క్రీమ్ అన్నమాట. ఓకే. మసాజ్ అంటున్నారు. అందానికి సంబంధించిన క్రీములు రాయాలి కదా, కానీ ఇక్కడంతా ఏదోలా ఉంది. ఇక్కడికి వీఐపీలు వస్తూ ఉంటారు. హెర్బల్ ఆయిల్ ఇస్తే మసాజ్ చేస్తాం. గది లోపలికొస్తే మీకే అర్థం అవుతుంది. ఇదిగోండి, పార్లర్ నాకు ఎటువైపు ఉంది? మీకు కుడివైపు ఉంది సార్. థ్యాంక్ యూ.
నా బైక్ ఉంది. పార్వతి ఇక్కడ ఉంది. పార్వతి, 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 ఎక్స్క్యూజ్ మీ, నా దగ్గరలో ఎవరైనా ఉన్నారా? ప్లీజ్ ఎవరైనా హెల్ప్ చేయండి. పార్వతి, పార్వతి. ఎవరు కావాలి సార్? అమ్మా, నా భార్య పార్వతి మా కంపెనీ బ్యూటీ ప్రొడక్ట్స్ సేల్ చేయడానికి ఇక్కడ ఈ బ్యూటీ పార్లర్కి వచ్చింది. మీరేమైనా చూసారా? బ్యూటీ పార్లర్ మూసేశారన్నా? మూసేశారా? మరి పార్వతి బైక్ ఇక్కడే ఉంది కదా? పోలీసులు వచ్చి బ్యూటీ పార్లర్ ని రైడ్ చేశారన్నా? ఏంటి? అవునన్నా, లేడీస్ అందరినీ జీప్ ఎక్కించి తీసుకెళ్లారు. వాట్? డ్రైవ్ సేఫ్. Excuse me, hello, hello. Excuse me, hello. Please, కొంచెం ఎమర్జెన్సీ ఉంది. ప్లీజ్ ఎవరైనా హెల్ప్ చేయండి. ఎక్స్క్యూజ్ మీ, సార్, ఎక్స్క్యూజ్ మీ, హలో. చెప్పండి. ప్లీజ్ సార్, కొంచెం ఎమర్జెన్సీ ఉంది. నాకు యాక్సిడెంట్ అయింది, నా బండి పడిపోయింది, నా మొబైల్ ఎక్కడ ఉందో తెలియట్లేదు. ప్లీజ్ సార్, నేను అర్జెంట్గా మాదాపూర్ పోలీస్ స్టేషన్కి వెళ్ళాలి. అలాగేనండి, ఒక్క నిమిషం. ప్లీజ్ సార్, హెల్ప్ మీ. మీ మొబైల్ తీసుకోండి. థ్యాంక్ యూ. ఆఫ్ అయినట్టుంది. థ్యాంక్ యూ సార్. ఇలా రండి. సో మచ్. ఎక్కడికి వెళ్ళాలి మీరు? నా మొబైల్ ఆఫ్ అయింది. నేను అర్జెంట్గా మాదాపూర్ పోలీస్ స్టేషన్కి వెళ్ళాలి. మీరు ఎక్కువ కూర్చోండి సార్, నేను డ్రాప్ చేస్తాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. రండి, కూర్చోండి. వాళ్ళని కూడా తీసుకొచ్చారా? తీసుకొచ్చాను సార్. వాళ్ళని కూడా దింపు లోపలండి. అలాగే సార్. నన్నే తప్పు చేయలేదు, నేను చెయ్యను కూడా. దిగవే. పదా, దిగు, పదా. వదలండి, నన్ను వదలండి. ఎంతసేపు చేస్తారు? తీసుకు లోపలండి. సార్, నేను అట్లాంటి దాన్ని కాదు సార్. ఈమె పిలిస్తేనే నేను వచ్చాను. అమ్మా, మీకు దండం పెడతాను, మీరేనా నిజం చెప్పండి. మీరు పిలుస్తేనే నేను వచ్చాను కదా. నేను చెప్తే పంపిస్తారా? నిజం చెప్తే పంపిస్తారు, మీరు చెప్తే పంపిస్తారు. సార్, తన నిజం చెప్పమన్నాను సార్, నేను వెళ్ళిపోతాను. ఈమె పిలిచినందుకే నేను వచ్చాను సార్. ఇలాంటి కేసులో సాయపడే వాళ్ళు ఉంటారా? డ్రామాలు చేయకుండా లోపల పదా. సార్, సార్, నా భర్త నా కోసం ఎదురు చూస్తూ ఉంటాడు సార్. మీరు నిజం చెప్తే నన్ను నొక్కేస్తారమ్మా. చెప్పండమ్మా సార్. నన్ను తప్పు చేసేదాన్ని అయితే ఎప్పుడూ చచ్చిపోయేదాన్ని సార్. పరువు పోయే పనులు నన్ను ఎప్పుడూ చేయను సార్. ఈ తాళి బొట్టు మీద ప్రమాణం చేసి చెప్తున్నాను సార్. ఇలాంటి కేసుల్లో ఈ మధ్య తాళి వేసుకుని కూడా వస్తున్నారా? చెప్తే అర్థం చేసుకోండి సార్. మీరిట్ట దౌర్జన్యంగా నన్ను తీసుకొచ్చినారని తెలిస్తే నా భర్త ఊరుకోడు. నీ భర్త ఏమైనా రాజకీయ నాయకుడా, గోండానా, ఆఫీసరా? ఇంకా చూస్తారండి, తీసేయండి లోపలికి. నన్ను వదలండి, నేను రాను. నా మాట వినండి. వాళ్ళిద్దరు నా సెల్ల వేసి ఈ అమ్మాయి నీ సెల్ల అయ్యండిరా. ఎస్ సార్.
తీసురా. ఓకే అండి. నన్ను ఓకే సార్, నేనే తప్పు చేయలేదు సార్. నా మాట వినండి. నన్ను అన్యాయంగా మీరు అడ్డుకొచ్చినారు. ఓకే ఇలాంటి వాళ్ళని చాలా మంది చూశాను కానీ లోపలండి. సార్, సార్, కాదు సార్. నా తీసుకెళ్ళు. మాట వినండి సార్. నేను నిజంగా సార్, పద లోపలికి. నేను అట్టాన్ని కాదు. ఏయ్, ఏంటి నీ గోడ? త్వరగా ప్రసవం రమ్మని చెప్పండి. ఎస్ సార్. పేపర్ వాళ్ళు టీవీ వాళ్ళు వస్తే పరువు పోతుంది. తప్పు చేయకపోయినా తప్పు చేసిందానని అందరూ అనుకుంటారు. అమ్మగారు అయ్యగారు కూడా సార్ 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 నన్ను ఒగ్గేయండి సార్. నిజంగా నేనే తప్పు చేయలేదు సార్. నన్ను ఒగ్గేయండి. మీకు దండం పెడతాను సార్. ఏమయ్యా ఎంతసేపటికి వస్తారా ప్రసవాలు? సార్, ఆన్ ది వేలో ఉన్నారు సార్. పిలవండి సార్, పిలవండి. మాకిదంతా మామూలే కదా. హేయ్, మీరు అసలు ఆడవాళ్ళైనా ఇట్లాంటివన్నీ మామూలు అని చెప్తున్నారా? ఉండవమ్మా, ఇక్కడ ఎంతసేపు అని ఉండాలి? వస్తూ ఉంటాం, పోతూ ఉంటాం. అమ్మగారికి తెలిస్తే ఈ జన్మలో నా మొహం సుహించలేను. నేను ఇడున్నానని నా భర్తకి దారెవరు సుహిస్తారు? అయ్యో, ప్రాణాన్ని పణంగా పెట్టి బైక్ నడిపిన ఘట్టమనేని దేవేంద్ర చూపలేకపోయిన తన తెలివితేటలతో గమ్యాన్ని చేరుకున్నాడు. కానీ ఎంతైనా ఇది తన ప్రాణాలకి రిస్క్ అనడం నిజం. పెద్ద బాబు, చిన్న బాబు, అఖిల మామ్. ఏమైంది? ఏమైంది అఖిల? ఆ న్యూస్ చూడండి. పెద్ద బాబు బైక్ ఒక్కడే నడుపుతున్నాడండి. దారి కనబడదు. ఏ వెహికల్ అయినా తగిలితే? నో నో. మామ్, కంగారు పడకు. పెద్దబాబుకి ఏం కాదు అఖిల, కంగారు పడకు. కూల్. లేదు, పెద్ద బాబుతో మాట్లాడాలి. ఫోన్ చేయి. కంగారు పడకు అఖిల. కూల్ డౌన్, ఏంటి? కూల్ డౌన్. రిలాక్స్, రిలాక్స్ అఖిల. మామ్, కనెక్ట్ అవ్వట్లేదు. ఆ క్లిప్ చూస్తుంటే నాకే భయం వేస్తోంది. ఏంటి మహి ఇది? మామ్, బ్రో ఇలా ఎందుకు వెళ్లాల్సి వచ్చిందో ఏంటో. ఎంత అవసరం వచ్చినా సరే దారి కనబడదు. ఏదైనా జరిగితే ఆ భారత్ గెలిపించడం కోసం తన తన ప్రాణాలు కూడా లెక్క చేయడం లేదు పెద్ద బాబు. తనకేదైనా అయితే మనం ప్రాణాలతో ఉండమని తెలీదా? ఇక ఈ పోటీలు గొడవలు ఏమీ వద్దు. పెద్ద బాబు చూడాలి. పెద్ద బాబు తీసుకురండి. కంగారు పడకు అఖిల, ఇంటికి వస్తే మాట్లాడదాం. నువ్వు బాధపడకు. భయం వేస్తుందండి. పెద్ద బాబు పక్కన ఎవరున్నారో కనుక్కుని వాళ్ళకి కాల్ చేయండి. పెద్దబాబుకి ఏం జరిగి ఉండదు అఖిల. అలాంటిది ఏదైనా జరిగితే వెంటనే న్యూస్ వచ్చేది కదా. ఆంటీ కంగారు పడకండి ఆంటీ. బావ ఎక్కడున్నాడో కనుక్కొని మేము తీసుకొస్తాం. మహి పద. డాడ్, మామ్ జాగ్రత్త. అఖిల పెద్ద బాబు ఇంటికి రాగానే ఇక్కడే ఉండాలి. అలాగే. డాక్టర్ ఆపరేషన్ చేయాలి. కంటి చూపు రావాలి. జీ5 లో పూర్తి ఎపిసోడ్ చూడండి.